హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి. ఏమీ అనుకోకండి, బికాస్ ఆఫ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. ఐఎమ్ అనేబుల్ టు ఎడిట్ ద వీడియోస్ అండ్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి తిరుపతి లాగ్ అనమాట. మా యానివర్సరీకి వెళ్దామని ప్లాన్ ఉన్నింది ఫస్ట్. సో అట్లా మా తిరుపతి లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళాక మేము కళ్యాణోత్సవం ట్రై చేసాము. డిప్ సిస్టమ్ అంటారు కదా, అది ట్రై చేసాము. సో అవన్నీ విషయాలన్నీ నేను ఆన్ గోయింగ్ లో చెప్తాను మీకు. సో ప్రస్తుతానికైతే మేము అరౌండ్ 1 night 2 days లేదంటే 2 nights 3 days అన్నట్టు ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్. సో ఎటైతే అటు అన్నట్టుగా ఫస్ట్ అయితే మేము బయలుదేరామన్నమాట. అంటే ఆన్ ద వేలో మంచిగా ఆలోచించుకోవచ్చు, ఏమైనా అక్కడక్కడే తిరుపతి చుట్టుపక్కల ప్లాన్ అయితే ఉందని వెళ్ళామన్నమాట. సో ప్రస్తుతానికైతే ప్యాకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ అరౌండ్ 9:30 or 10:30 ఎంతో బస్సు ఉంది. ఐ థింక్ 9:30 అనుకుంటా. ఫస్ట్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట. సో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అవ్వలేదు ట్రైన్ టికెట్స్. సో అందుకే అప్పటికప్పుడే బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మాకు మెహదీపట్నం దగ్గర కాబట్టి సో మేము అక్కడే బోర్డింగ్ పాయింట్ పెట్టుకున్నాము. బట్ చాలా అంటే చాలా రిస్కీ అయిపోయింది ఆ రోజు. వాడు చెప్పింది 9:30కి అనుకుంటాను. మాకు దగ్గరే కదా అని చెప్పేసి అన్ని ప్యాక్ చేసి భోజనం చేసుకుందాంలే అనుకున్నాను. ఇట్ వాజ్ ఫుల్ ట్రాఫిక్ అనమాట ఆ రోజు. మాకు అదింతా ఒక అరౌండ్ మెహదీపట్నం వచ్చేసి ఒక 4 to 5 kilometers కూడా ఉండదు. అదింతా వెళ్ళడానికి కూడా మాకు అరౌండ్ 40 to 1 hour పట్టింది. అంత ట్రాఫిక్ ఉన్నింది. పైగా ఆటో అతనికి కూడా రూట్ తెలియలేకపోయింది పాపం. యూటర్న్ కోసం అంత దూరం వెళ్ళేసి వచ్చి అంత క్లమ్జీగా అయిపోయింది అనమాట. ఇంకా మేము బస్సులోకి ఎక్కేసి అప్పుడైతే భోంచేసాము. అప్పుడే భోంచేసి ఎక్కేసే బస్సులో తినేప్పటికీ కడుపు అంతా ఒకలా తిప్పేసింది. ఇక్కడ కృతింగా రెస్టారెంట్ దగ్గర చాలాసేపు ఆపాడు. వాకింగ్ చేసాం కాసేపు. అండ్ మంచిగా అయితే స్లీప్ అయితే అయిపోయింది మాది. అండ్ పొద్దున్నే వ్యూ చాలా అంటే చాలా బాగుంది బస్సులో నుంచి చూస్తుంటే. అఫ్ కోర్స్ తిరుపతి చుట్టుపక్కలంతా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఒకటి చెప్తా, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ప్రీ ప్లాన్డ్గా చేసుకొని వెళ్ళండి. ఏదైనా ఫ్రెండ్స్తో వెళ్తే ప్లాన్ లేకపోయినా సరిపోతుంది, కానీ ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్తే కొంచెం రిస్కీనే ఉంటుంది. ఎందుకంటే మనకు తొందరగా రూమ్స్ దొరకవు అండ్ దర్శనానికి అలాట్మెంట్ ఉండదు. ఎట్ వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలీదు. ఆ రోజు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలన్నా క్రౌడ్ ఎంత ఉంటుందో తెలీదు. అన్ని డ్రామాలో వెళ్లాల్సి వస్తుంది. సో మంచిగా ప్రీ ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము అక్కడి నుంచి డైరెక్ట్ గా పైకే వెళ్ళిపోయాము, పైన తిరుపతికి వెళ్ళిపోయాము. సో కింద తిరుపతికి మేబీ రిటర్న్లో చూసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోయాము. ఆ రోజు పొద్దునే ఫస్ట్ వెళ్ళంగానే మేము అది చెప్పాను కదా కళ్యాణోత్సవం డిప్ సిస్టంలో దానికి వేద్దామని చెప్పేసి పొద్దునే అక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడే డిప్ సిస్టమ్ కోసం వేసేసి వచ్చామన్నమాట లైన్లో ఉండి. ఇంకా నైట్కి అరౌండ్ ఐ థింక్ ఈవినింగ్ కల్లా మాకు రూమ్ దొరికేసింది. అంటే రూమ్ కూడా అవన్నీ పేపర్స్ ఇచ్చి మోడల్ చేస్తాను కదా, అదంతా చేసేసి మాకు రూమ్ కూడా దొరికేసింది. అండ్ ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ నైట్ అరౌండ్ 11:30 దాకా మేము తిరుగుతూనే ఉన్నాం. మాకు 300 rupees దర్శనం దొరికిందనమాట. అది అరౌండ్ 12:30కి ఏమో ఉన్నింది మాకు దర్శనం స్లాట్. సో అప్పటిదాకా ఏం చేయాలని చెప్పేసి నైట్ ఆల్మోస్ట్ ఒక 11:30 దాకా బయటనే ఉన్నాము. అక్కడే అన్నమయ్య ఇది ఉంది కదా, హోటల్ ఉంది కదా, అక్కడే మేము భోంచేసేసుకొని కొంచెం మంచిగా బయట అంతా తిరిగామన్నమాట. ఇట్ వాస్ ఫుల్ రెయినీ అనమాట. ఇక్కడ టికెట్స్ కన్ఫర్మేషన్ కోసం వచ్చాము. ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఆ రోజు. ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. అంటే నాకు పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది వర్షం పడుతుంటే. ఆ వర్షంలో తడుస్తూ అక్కడ చాయ్ బండి ఉన్నింది, టీ తాగేసి మంచిగా రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా టికెట్స్ కన్ఫర్మేషన్ చేసుకొని వచ్చేసి నేను అక్కడ కళ్యాణకట్ట దగ్గర నా హెయిర్స్ అయితే ఇచ్చానమాట. అంటే 3 కత్తర్లే ఇచ్చాను. యాక్చువల్లీ 3rd time అనమాట నేను తిరుపతికి వెళ్ళడం. సో నేను 3 సార్లు వెళ్ళిన ప్రతిసారి ఇద్దాం అనుకున్నాను. సో అందుకే ఇంక 3వ సారి ఇచ్చేసి ముగిచేసేసాను అనమాట. ఇంకా అండ్ ఇంకా అదే చెప్పాను కదా, అన్నమయ్య దగ్గర హోటల్లో తినేసాను అని చెప్పేసి. ఇట్ వాజ్ ఓకే
ఓకే అనమాట, పర్లేదు అనిపించింది. ఈ కేక్ ఏంటా అని చూస్తున్నారా, ఆ రోజు మా ఆయన బర్త్డే అనమాట, భరత్ బర్త్డే అనమాట. సో అందుకే ఇంకా బర్త్డే రోజు కలిసి వస్తుంది కదా అని చెప్పేసి తిరుపతి ప్లాన్ అయితే వేసామన్నమాట. ఇట్ వాస్ టూ నైస్. యాక్చువల్లీ ఫస్ట్ అయితే గోవా ప్లాన్ ఉండింది, ఆల్ ఆఫ్ సడన్ గోవా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయి తిరుపతి ప్లాన్ వచ్చిందనమాట. అందుకే మాకు రూమ్స్ దొరకడం కానీ దర్శనానికి టికెట్స్ దొరకడం కానీ కొంచెం లేట్ అయిందనమాట అంతే. సో హ్యాపీ బర్త్డే హస్బెండ్ గారు. యాక్చువల్లీ తిరుపతిలోకి నేను ఆ మాత్రం కేక్ అక్కడ నేను ట్రై చేసా, బట్ నాకు దొరకలేదు. సో అందుకే ఎగ్లెస్ కేకే తీసుకొని వెళ్ళాను అనమాట. అండ్ ఇంకా క్యాండిల్ మ్యాచ్ బాక్స్ కూడా తీసుకెళ్దాం అనుకున్నా, ఒకవేళ చెకింగ్లో మ్యాచ్ బాక్సే అలో ఉండదు పైకి, ఎందుకులే అని చెప్పేసి మ్యాచ్ బాక్స్ తీసుకొని పోలా, ఉత్త క్యాండిల్ పెట్టేసి హ్యాపీ బర్త్డే చెప్పాడు అనమాట. సో మాకు స్లాట్ ఇచ్చింది అరౌండ్ 12:30కి ఇచ్చారనమాట దర్శనానికి. మాకు సారీ గాయస్, కొంచెం దగ్గుందనమాట. మాకు 12:30కి ఏమో ఇచ్చారు స్లాట్. మేము ఆ టైం వరకు ఏం చేయాలని చెప్పేసి మేము జపాలికి వెళ్ళామన్నమాట. ఒకవేళ మాకు ముందే అంటే ఓకే పర్లేదు చెల్తా అని అంటే ఫస్ట్ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేవాళ్ళం. కాకపోతే చాలా టైం ఉంది కదా, అర్లీ మార్నింగే లేసామని చెప్పేసి జపాలికి వెళ్ళి, అంటే ఫస్ట్ ఇక్కడ గోవిందుడు పక్కన ఉంటే గోవిందరాజులు ఆ పక్కన దేవుణ్ణి దర్శనం చేసేసుకొని అప్పుడు జపాలికి అయితే బయలుదేరామన్నమాట బయటికి. ఈవెన్ జపాలి టూ గుడ్ అనమాట, అది ఇంత వాక్వే మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్ళాము, వచ్చేటప్పుడు అట్లా కింద డ్యామ్ బ్యాక్ సైడ్ అంటారు కదా అటు వచ్చామన్నమాట. ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. జస్ట్ నార్మల్గా అక్కడికి దేవుడి షూట్ చేశాను చెప్పాను కదా. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బయలుదేరామన్నమాట జపాలికి. అందుకే ఇంకా ఆన్ ద వేలో జపాలీలో అదే వాక్వే ఉందని చెప్పాను కదా స్టెప్స్, ఆ క్లైమేట్ని, ఆ వ్యూస్ని, ఆ మధ్య మధ్యలో కోతులు, అన్ని పక్షులు, సౌండ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అప్పుడే వీళ్ళు ఓపెన్ చేశారనమాట. దోసకాయ మళ్ళీ ఇంకో క్యారెట్ ఏదో తీసుకొని మేము జపాలికి అయితే రీచ్ అయిపోయాము నడుచుకుంటూ వెళ్ళేసి. ఇంకా అక్కడైతే చాలా మంచిగా దర్శనం అయితే అయిందనమాట మాది. సో ఎంతమంది జపాలికి వెళ్ళేసి వచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా బటర్ఫ్లైస్, ఒకే చెట్టుకి ఎన్ని బటర్ఫ్లైస్కి వచ్చినాయో. నేను వాక్వే ఒకటి, మళ్ళీ డ్యామ్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా అదే అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా నేను జపాలి నుంచి వాపస్ వచ్చాక ఇంకా చాలా క్విక్గా అయితే స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే దర్శనానికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా తొందరగా రెడీ అయిపోయాను. నేనైతే చాలా సింపుల్గా కొంచెం స్పెషల్గా, అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం తిరుపతికి వచ్చాం కదా అని చెప్పేసి నేనైతే శారీ వేర్ చేస్తున్నాను అనమాట. ఇది కొత్త చీర, నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా సింపుల్ శారీస్ కట్టుకోవడం, గుళ్ళకి వెళ్ళడం అని. అండ్ ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట ఏ కమ్మలు సెట్ అవుతున్నాయి ఏంటి అని అవన్నీ అనమాట. ఆయనదేం చాలా తొందరగా రెడీ అయిపోయారు, నాకు కొంచెం టైం పట్టింది. బట్ ఎక్కువసేపు ఏం రెడీ అవ్వాలా, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గానే జస్ట్ నార్మల్గానే రెడీ అయిపోయాను అనమాట. ఇట్ వాస్ టూ నైస్ అనమాట. ఆయనతో ఇలా దండ వేయించుకోవడం, పూలు పెట్టించుకోవడం చాలా మెమరీస్ అనమాట. అందుకే లైక్ యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసామన్నమాట. ఆల్ ఆఫ్ సడన్ చెప్పాను కదా ప్లాన్ వేరేది అయిపోయేపాటికి మేము ఇద్దరమే వెళ్ళాల్సి వచ్చింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఇద్దరం. అఫ్కోర్స్ దాంట్లో మొదలు గొడవ కూడా పడ్డాం అనుకోండి. గొడవలు లేకుండా ఉంటే అసలు డే గడవదు మాకు. అంతలా గొడవ పడితే మళ్ళీ అంతలా విత్ ఇన్ సెకండ్స్లో కలిసిపోతాం అనమాట. సో ఇంకా మంచిగా అయితే రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళిపోయాం. సో ఎంతమందికి నా శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా దర్శనం అయిపోయాక ఐఎమ్ నథింగ్, అంటే ఇంక ఇక్కడ వీడియో తీసుకోలేకపోయాను నేను. ఇంకా ఆఫ్టర్ దర్శనం మీ రూమ్కి వచ్చేసి రూమ్ వెకేట్ చేసేసి ఇంకా అప్పటికే కిందకి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ వన్ డేనే క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ అనంతపూర్కి వచ్చేసామన్నమాట. ఇంకా ట్రైన్ టికెట్స్ దొరికేసాయి, కరెంట్ అవైలబిలిటీలో చేసేసుకొని ఇంకా మంచిగా దర్శనంలో కూడా అక్కడ కూడా ఎక్కువసేపు ఏం లేదు మాకు, జస్ట్ 1 అవర్లో దర్శనం అయిపోయింది. సో అందుకే ఇంక 2:30 కల్లా కిందకి వచ్చేసాం. 3:30కి ట్రైన్ ఉన్నింది. ఇంకా మధ్యలోనే ఎక్కడో లంచ్ తీసేసుకొని పార్సల్ తీసుకొని ట్రైన్లో తిన్నాం అనమాట. ఇంకా ఫైనలీ వీఆర్ రీచ్ టు గుంటకల్ టు ఉరవకొండ టు గుడి. అంతే. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.